దేవునికి స్తోత్రం. మరి ప్రభు ప్రేమించి మరి సిద్ధపాటు రాత్రి మనమిదిగా కూడి కుటుంబాలతో కలిసి కుటుంబంగా ప్రభుని ఆరాధించడానికి మన కోసం, మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, సంఘం కోసం, మన దేశ క్షేమం కొరకు మరి ప్రార్థించవలసిన సమయం కనుక మరి రాత్రి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దయచేసి మీ పనులు ముగించుకొని త్వరగా ప్రార్థనలో ఏకీవించాలని, కలిసి పాటలతో మీరు ప్రభుని ఆరాధించాలని, ప్రార్థనతో ఏకీవించి ప్రభు యొక్క సహాయం కొరకు మనం ప్రార్థించాలని, అలాగే ప్రభు వాక్యాన్ని విని మనల్ని మనం సరిచేసుకుంటూ దేవునితో సమాధానపడుతూ దేవునితో సమాధానపడి దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాల కొరకు మనలను మన కుటుంబాలను సిద్ధపరచుకుందాం. మరి రాత్రి ఈ యొక్క ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయచేసి మీరున్న స్థలంలో కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా ప్రియ ప్రిలోకపు తండ్రి, మీ మహోన్నతమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమించి మరి సిద్ధపాటు రాత్రి మీ మెరితిగా కూడి మందిరానికి రాలేకపోయినా ఇళ్ళ దగ్గరుండి కుటుంబాలుగా కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు, మా కుటుంబాల కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం, అనేకాత్మల రక్షణ కోసం, మా దేశం మీదకి వచ్చిన ఈ భయంకరమైన, ఈ ప్రమాదకరమైన ఈ కరోనా వైరస్ ప్రభావం నుండి ప్రభువా మీరు తప్పించాలని కోరుకుంటూ ఈ రాత్రి సిద్ధపాటు ప్రార్థనలో మీ కృప దయచేయండి. ఈ గుడికి ప్రారంభము నుండి ఈ రాత్రి జరగవలసిన ఈ కార్యక్రమాలన్నీ మీ ఆత్మ ద్వారా జరిగించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇప్పుడు పాటలతో ప్రభుని మహిమపడదాం. మీరు తప్పక ఈ కార్యక్రమాన్ని చూడాలి, వినాలి. అలాగే మీరు అనేకులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి ఈ వాక్యాన్ని వినున్నట్లు ప్రోత్సహించండి. మీ వంతు మీరు ప్రభు సేవలో సహకరించండి. పాటలతో ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం అనే పాట పాడుకుందాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ
ఆత్మీయ గీతాన్ని నుంచి 190వ పాట. విడువని దేవుడవు నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నువ్వే యేసయ్యా అని. అవునండి, నిజంగా స్వార్థరహితమైన ప్రేమను చూపించేది, అలాగే ఎట్లాంటి పాపినైనా క్షమించగలిగేది, అలాగే ఎలాంటి స్థితిలో ఉన్నా రక్షించగలగడానికి సామర్థ్యం కలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుని బట్టి మనం ఎంతో గర్వంగా అతిశయంగా దేవుని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. అలాగే మన యేసయ్య ఎలాంటి దేవుడు అంటే 40 సంవత్సరములు మన పితరులైన ఇజ్రాయెల్ని ఆ అరణ్య మార్గంలో నడిపించి ఎంతగానో కాపాడిన దేవుడు ఇప్పటికీ నిన్ను నన్ను చేయబట్టుగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. యేసయ్య నన్ను నడిపించు, నన్ను విడిచిపెట్టకుండా నాతోనే ఉండి నాతో నడువు అని నిండు హృదయంతో దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విడువని దేవుడనే మా మంచి నన్ను
మన హోలీ పిల్లల గాస్పల్ ఫెలోషిప్ ఆత్మీయ గీతం నుంచి 185వ పాఠం లెమ్ము తీర్చిరిల్లుము నన్ను ఉత్తేజపరిచిన యేసయ్యా అనే పాట పాడుకుందాం. లెమ్ము తీర్చిరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, లెమ్ము తీర్చిరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వీణోళ్ళ ప్రకటించేదా, లేమో తీర్చిరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, లేమో తీర్చిరిల్లుము అని
దర్శనము ఇదే దర్శనము ఇదే నా దర్శనము ప్రేమో తీర్చలేము అని నన్ను ఉత్తేజపరచి నా యేసయ్యా ప్రేమో తీర్చలేము అని నన్ను ఉత్తేజపరచి నా యేసయ్యా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా లేమో తీర్చలేము అని నన్ను ఉత్తేజపరచి నా యేసయ్యా లేమో తీర్చలేము అని నన్ను ఉత్తేజపరచి నా యేసయ్యా. హోలీ పెనెల్ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మగీతం నుంచి 277వ పాట. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. హల్లెలూయా హల్లెలూయా
దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరం ఫిలిపియన్ గాస్పెల్ ఫెలోషిప్ ఆత్మగీత నుంచి 259వ పాఠం. అన్యాయపు తీర్పు సహించావా? నీకెంత ఓర్పేశాయా? నా కోసం, నా పాపాన్ని క్షమించడం కోసం నువ్వు అపహాస్యం పాలైనప్పుడు ఏమాత్రం ఆగ్రహం తెచ్చుకోలేదు. అవహేళన చేస్తున్నా నీ నోరు తెరవలేదు. ఎందుకంటే నువ్వు ఒక్కసారి నోరు తెరిస్తే ఈ భూగోళమే నీ ముందు పారిపోతుంది. నిలవ చోటు దొరకక పరుగులు పెడుతుంది. కానీ మానవులమైన మేము, నీ స్వహస్తాలతో నిర్మించబడిన మేము రక్షించబడాలి. కేవలం నీతో పాటు కూర్చోవాలన్న ఒక్క ఆశయంతో మమ్మల్ని ఇంతగా ప్రేమించవయ్యా. నీ స్వహస్తాలతో నువ్వు చేసిన ఈ మానవుడు నిన్నంతా అవహేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ, కొరడాలతో కొడుతూ, హింసిస్తూ, వేధిస్తూ, నవ్వుకుంటున్నా కూడా నా కోసమే కదా యేసయ్యా నువ్వు భరించింది అని ఒక్కసారి మనందరము యేసు ప్రభువారు నీ రక్షణ, నా రక్షణ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి రక్షణార్థమే ఆయన చేసిన త్యాగాన్ని ఒక్కసారి మనసుకు తెచ్చుకుంటూ ఆయన స్తుతిద్దామండి. ఆయన చేసిన ఆ సిలువ యాగాన్ని ఎప్పుడు మన కళ్ళ ఎదుటి నుంచి తొలగిపోనివ్వకూడదు. అప్పుడే మనం ఆయన ప్రేమలో నిత్యము నిలబడడానికి ఒక అవకాశం. చాలామంది అనుకుంటారు, నేను ప్రతిసారి ఎందుకు తప్పిపోతున్నాను నేను ఎందుకో తెలుసా? నీ కళ్ళ ముందు యేసు ప్రభువారి సిలువ లేకుండా లోకం రావడమే. ఎప్పుడైతే క్రీస్తు సిలువ, సాధు సుందర్ సింగ్ గారు చెప్పినట్టుగా క్రీస్తు సిలువ నా ముందు, ఈ లోకం నా వెనకని, ఎప్పుడు ఆ సిలువని, ఆ యొక్క శ్రమలని మనం ఎప్పుడైతే నిత్యము మన జ్ఞాపికలో ఉంచుకుంటామో అప్పుడు మనం ఎప్పుడు కూడా తొట్టిల్లిపోమండి, తొలగిపోము. ఆయన యొక్క సిలువ శ్రమల్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటూ దేవుని నిండు హృదయంతో స్తుతిస్తూ ఆరాధిద్దుకుందాం. అన్యాయపు తీర్పు సహించినావా? నీకెంత ఓర్పు క్షమించే దేవా. అన్యాయపు తీర్పు సహించినావా? నీకెంత ఓర్పు క్షమించే దేవా. అపహాస్యం పాలైనప్పుడు
ఎవరు మనం పిలవగానే ఎవరు పలకకపోయినా, మన కోసం ఏం చేయకపోయినా, మనం పిలిచిన వెంటనే పరుగున వచ్చేస్తాడు. మనం స్తుతిస్తే చాలు, మన ప్రార్థన ఆలకించడానికి మన పక్కనే ఉంటాడు. మనం ఏడిస్తే ఆ బాధ నుంచి, విముక్తి నుంచి మనల్ని ఓదారుస్తాడు. ఎంత గొప్ప ప్రేమ అంటే అంత గొప్ప ప్రేమను యేసయ్య, నేను ఎంత కష్టాల్లో ఉన్నా, ఇంత బాధలో ఉన్నా, ఇంత కన్నీళ్ళలో ఉన్నానయ్యా అని ఆ కన్నీటిని, ఆ బాధని ఆయనకు చెప్తే, ఈ లోకంలో ఎవరికి చెప్పినా కూడా, తల్లిదండ్రులకే చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు, కానీ ఏ ఒక్కరూ తీర్చలేకపోయినప్పటికీ యేసయ్య మాత్రం మన పక్కనే ఉండి మన బాధల్ని, మన కన్నీరు అనేది మన కళ్ళ నిండా రానియకుండా దేవుడు ఎల్లవేళ మనం పిలిచిన వెంటనే పలికి మన యొక్క మాటలకు ప్రత్యుత్తరం ఇచ్చి మన బాధ నుంచి, మన యొక్క శ్రమ నుంచి మనకు విడుదలిచ్చే యేసయ్యని, యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా అని స్తుతిద్దాం. అదేవిధంగా ఆయన్ని ప్రార్థిద్దాం. యేసయ్యా మా దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ యొక్క వైరస్ నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ మన హోలీ పిల్లల గాస్పల్ ఫెలోషిప్ ఆత్మీయ గీతముల నుంచి 260వ పాటని అందరం కలిసి పాడుకుందాం. నేను పిలిస్తే పరుగున వచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు.
మంచిది. ఇప్పటి వరకు ప్రభుని పాటల ద్వారా స్తుతించాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడదాం. ప్రభువుకు మనం అప్పగించుకుందాం. ప్రార్థన. దయచేసి మీరున్న స్థలంలో మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమించి ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలపరిచే మీ సహాయము కొరకు కూడి ప్రార్థించే ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సిద్ధపాటు రాత్రి మీ బిడ్డలు వారు రేపు దిన పునరుత్థానం కొరకు సిద్ధపాటు అనే ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సిద్ధపాటు రాత్రి మా హృదయాలను సిద్ధపరచుకుంటూ మా కుటుంబాల కోసం, దేవా మా యొక్క కుటుంబీకుల కోసం, మా గ్రామ పట్టణ, మా రాష్ట్ర, మా దేశ క్షేమం కొరకు ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సిద్ధపాటు రాత్రి ప్రార్థన బట్టి వందనాలు. మీ సన్నిధికి రాలేకపోయినా మీ బిడ్డలున్న స్థలంలో కుటుంబాలుగా కూడి కుటుంబంగా కలిసి ప్రార్థించటానికి, నీ వాక్కులు ధ్యానించటానికి, కలిసి ప్రభువా పాటలతో మిమ్మల్ని స్తుతించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోమన్నారు. ఈ అంచు దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చారు. ఇటు భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి మీ సహాయము మాకు కావాలి. మా కుటుంబాల్లో నీ కృప ఉండాలి. మీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మీరున్న స్థలాల్లో కూర్చోండి. అటు ఇటు తిరగవద్దు. ప్రార్థన అంటే మనము ప్రభువుతో మాట్లాడటం. వాక్యము వినుట అంటే ప్రభువు మనతో మాట్లాడుట. మనము ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆయన మనతో మాట్లాడేటప్పుడు మనము తీసుకోవలసిన కొన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడిపే సమయం చాలా ప్రశస్తమైనది. అలాంటి సమయాన్ని ప్రార్థించేటప్పుడు కానివ్వండి, లేదా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కానీ మనము మనలను మనం సిద్ధపరచుకోవాలి. అందుకే ప్రార్థనలో ఏకీభించాలి. ప్రభు ఏమి మాట్లాడతాడోనని ఆయన వాక్యం కొరకు మనం సిద్ధపడాలి. మంచిది, మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నా మరి ఇళ్ళ యొద్ద ఉండి కుటుంబంగా కూడుకొని కుటుంబ ప్రార్థన లాగా మనం ప్రతిరోజు ఉదయ సాయంత్రాలు కుటుంబంగా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలని మరి కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నా
ఇంకా కొంతమంది కుటుంబాలుగా కూడి ప్రార్థించిన వారికి ఇప్పుడు తప్పని పరిస్థితిగా కుటుంబంగా కూడుకొని ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఇప్పటికైనా ఈ సమయం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం అని చెప్పండి. మంచిది. మనం ఈ సమయంలో ఈ రాత్రి మరి దేవుని వాక్యాన్ని కొద్ది సమయం విని మరలా మనము ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు సమూయేలు గ్రంథానికి రండి. పోయిన బుధవారం నాడు కొన్ని విషయాలు విన్నాం. ఇప్పుడు మనం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. అందరూ తీసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 17వ వచనం. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అని. ఈ నాబాలు గురించి గత వారాల్లో మనం విన్నాం. ఈ నాబాలు పేరుకు తగినట్టుగానే మోటివాడని, తర్వాత అతను తనకు పేరుకు తగినట్టుగానే మోటివాడిగా, బహు పనికి మాలినవాడిగా అతని గురించి బైబిల్లో ఇలా రాసుకొచ్చారు. కానీ అలాంటి వానికి దేవుడు కృప చూపి చక్కని ప్రదేశంలో పెట్టాడు. ఒకటి, కర్మేలు అనగా దైవజనుడు దేవుడు ఉన్న స్థలము అని చెప్పాలి. రెండవది, ఆయన ఉన్న స్థలములో చక్కని మాట రాసుకొచ్చాడు అనగా 2వ వచనం 25:2 కర్మేల్లోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడుండెను, అతడు బహుభాగ్యవంతుడు. ఒకటి, అతడు కర్మేల్లో ఉన్నాడు. రెండవది, మాయోను నందు ఉన్నాడు, అతడు భాగ్యవంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు నాబాలుకు దేవుడు మోటివాడైనా, మూర్ఖంగా ప్రవర్తించేవాడైనా, పనికిమాలిన వాడిగా పేరు పొందిన ఈ నాబాలు దేవుడు అతన్ని దీవించడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, ఆయన కృప అని చెప్పాలి. రెండవది, ఆయనలో కనిపించేది ఏంటంటే కాలేబు వంశానికి చెందినవాడు. తర్వాత ఆయన గురించి చెప్పబడింది ఏంటంటే కర్మేల్లో ఉన్నాడు. కర్మేలు అనగా దేవుడున్న స్థలం, దైవజనుడు దేవుని సన్నిధిలో సహవాసం కలిగిన, దేవుని సన్నిధి ఉన్న స్థలములో ఉన్నాడు. మాయోను అనగా పచ్చని ప్రదేశము లేక ఫలవంతమైన ప్రదేశము అని చెప్పొచ్చు, ఆ స్థలములో ఉన్నాడు. అలాగే కాలేబు వంశములోంచి వచ్చినవాడు. కాలేబు అనగా మనందరికీ తెలుసు, మంచి మనస్సాక్షి కలిగిన వాడై, మంచి మనస్సుతో మంచి మనస్సాక్షిని కాపాడుకున్న వ్యక్తిగా మరి ఆ యొక్క నాబాలు గురించి రాయబడిన విషయాలు. కనుక ఈ యొక్క నాబాలు దీవించబడడానికి అక్కడ ఒక మాట ఉంది, అతడు కర్మేలు నందు. సరే, ఇతడు బహు భాగ్యవంతుడిగా ఉన్నాడు. అతడు అంత భాగ్యవంతుడిగా ఉండడానికి, భాగ్యవంతుడిగా కావడానికి కారణాల్లో ఒకటి, అతను ఎంత మోటివాడైనా, అతను ఎంత మరి పనికి మాలిన వాడిగా, ఎంత భయంకరమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ దేవుడు ఆయనకి ఇచ్చిన మహాభాగ్యం ఏమిటంటే అతనికి దేవుడున్న స్థలములో ఉన్నాడు, దైవజనుడు ఉన్న స్థలంలో, దేవుడు దైవజనుడున్న స్థలంలో ఉన్నాడు, పచ్చిక కలిగిన ఫలవంతమైన ప్రదేశంలో ఉన్నాడు, ఒక మంచి ఆత్మీయమైన కుటుంబంలోంచి వచ్చాడు.
అతడు దేవుడు ప్రేమించి మంచి భార్యనిచ్చాడు. ఆమె పేరే అబీగాయేలు. అబీగాయేలు అనగా పేరుకు అర్థము సంతోషము అని చెప్పొచ్చు. సంతోషానికి, ఆనందానికి సూచన కలిగిన అబీగాయేలు. అయితే ఇతడు భాగ్యవంతుడు అనే పేరు ఉంది. ఇతడు భాగ్యవంతుడైన ఇతని జీవితంలో దేవుడు ప్రేమించి తన కొరకు ఏర్పాటు చేసిన, దేవుడు తనకు అనుగ్రహించిన ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు మరొకసారి ఈ విషయాలు కడుకు వద్దాం. సమయం లేదు, కొద్ది నిమిషాలు. ఇప్పుడు నేను చెప్పేది ఒక మాట జాగ్రత్తగా. ఆ పనివారు వచ్చారు. వచ్చి ఆ అబీగాయేలుకు చెప్పారు. అబీగాయేలుతో మాట్లాడుతున్న విషయాలు పనివాళ్ళు వచ్చి అబీగాయేలుతో చెప్పారు. ఇప్పుడు ఆయన మాటలు మరి ఎక్కువసారి. అయితే మన యజమానుడు అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనేను. చాలు. ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో పని వాళ్ళు వచ్చారు. యజమానురాలైన అబీగాయేలుతో కొన్ని మాటలు చెప్పారు. దావీదు పంపించిన మనుషులు ఇంటికి వస్తే వారిని అవమానపరిచి వారిని వెనక పంపించాడు. వాళ్ళు చెప్పారు కానీ వినలా. వినే తత్వం ఆయనకి లేదు, వినే మనసు కాదు. అందుకే బైబిల్లో ఎదుటి వాళ్ళు చెప్పేది మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. అందుకే అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినాలి. కానీ ఈయన ఇంటికి ఎవరు వచ్చారో, ఎవరి గురించి చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో అనాలోచనగా మాట్లాడేశాడు, తిట్టాడు, పంపించేశాడు. ఎప్పుడైతే అలా జరిగిందో ఇప్పుడు పని వాళ్ళు వచ్చారు అబీగాయేలు దగ్గరికి. ఇప్పుడు చెప్పారు, అమ్మా ఇప్పుడు మన ఇంటికి వచ్చిన మనుషులు మన యజమానితో మాట్లాడటానికి వచ్చారు, కానీ ఆయన ఎవరిని మాట్లాడనీయడు. ఇప్పుడు వచ్చిన మనుషులు మన యజమానికి మన ఇంటి వారందరికీ కీడు చేయ వాళ్ళు ఉద్దేశిస్తున్నారు, కీడు చేయాలనుకుంటున్నారు. మన ఇంటికి కీడు రాబోతుంది, మన యజమానునికి కీడు రాబోతుంది, మన యజమానుకున్న సమస్తానికి మనందరికీ కీడు రాబోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా చేయాలి. పని వాళ్ళు వచ్చి సూచన చెప్పారు. అమ్మ మీ చేతిలో ఉంది, ఇప్పుడు ఏమిటది? ఇప్పుడు ఏం చేస్తావో అదే చేయి, కానీ నువ్వు చేసేది బహు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి దావీదు మనుషులు వాళ్ళ ఆస్తిని ఎలా కాపాడారో, వారిని ఎలా కాపాడారో, వారు ఎలా కాపాడబడ్డారో, వాళ్ళు ఎలా మేలు చేశారో వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన మేలును గురించి చెప్పారు. రెండవది దావీదును గురించి వాళ్ళు ఆమెతో చెప్పారు. మూడవది వాళ్ళు ఏం చేయబోతున్నారో కూడా చెప్పేశారు. ఈ అబీగాయేలు ఇప్పుడు చెయ్యవలసిన దాన్ని జాగ్రత్తగా చేయాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. జరగాల్సిందేదో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చెయ్యవలసిన దాన్నైనా జాగ్రత్తగా చేయాలి. తప్పు చేయటం మానవ లక్షణం, దిద్దుకోవటం దైవ లక్షణం. ఇప్పుడు జరిగిపోయింది. దావీదు పంపించిన మనుషులు వచ్చారు, మేలు చేసిన వారు, కాపాడిన వారు, ఎంతో ఉపకారం చేసిన వారు ఇంటికి వస్తే వాళ్ళని దూషించాడు,
వాళ్ళని అవమానపరిచాడు, వాళ్ళని వెళ్ళగొట్టాడు, అయిపోయింది. వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే ఇప్పుడు యజమానునికి కలిగిన సమస్తమును ఇప్పుడు కీడు చేయబోతున్నారు. భయంకరమైన నష్టం జరగబోతుంది, భయంకరమైన కీడు రాబోతుంది. ఇప్పుడు ఏం చేస్తారో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకో అమ్మా, నువ్వు చెయ్యవలసిన దాన్ని జాగ్రత్తగా చెయ్యి అని చెప్పి పని వాళ్ళు వచ్చి యజమానురాలకు చెప్పుకున్నారు. నిజమే. ఇక జరిగిపోయిన తర్వాత దాని గురించి ఏం చేయకూడదు, విచారించడం చేయకూడదు. మనం ఎప్పుడు దేని గురించి ఏంటంటే, అందుకే అంటాడు దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనతో దేవునికి తెలియచేయండి. పాపములో ఒక పాపం ఏంటంటే చింతపడటం కూడా ఒక పాపమే. కానీ జరిగింది ఏమిటి, ఇప్పుడు చేయాల్సింది వాళ్ళ ముందు ఒక అవకాశం ఉంది. ఇప్పుడు యజమానురాల దగ్గరికి వచ్చాడు. యజమానికి ఎట్టగో చెప్పలేడు, చెప్పినా వినడు. చెప్పాల్సిన సమయం కూడా అయిపోయింది, దాటిపోయింది, చెయ్యి దాటిపోయింది. చెప్పాల్సిన సమయంలో చెప్పలేకపోయారు, చెప్పినా అతను వినేవాడు కాదు. ఆ సమయం దాటిపోయింది, వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చేయాల్సిన దాని గురించి యజమానురాలకు చెప్పారు, ఇది నువ్వు ఒక అవకాశం ఇవ్వబడింది, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నారో మీరు జాగ్రత్తగా చెయ్యండి అని చెప్పి పని వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు ఆమె తీసుకోవలసిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. నిజమే ప్రియులారా, మన జీవితంలో కూడా జరిగిపోయిన కొన్ని నష్టాలు, జరిగిపోయిన కొన్ని పొరపాట్లు, లేదా కొన్ని చేయి దాటిపోయిన విషయాల గురించి మనం ఎప్పుడు విచారించక చింతపడక చేయాల్సింది ఏమిటంటే, ఒకటి పశ్చాత్తాపడాలి, తప్పు తెలుసుకోవాలి. ఒకటి. రెండవది పశ్చాత్తాపంతో ప్రార్థించాలి. మూడవది దేవునిపై ఆధారపడటం తప్ప మరి ఒకటి లేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 22వ అధ్యాయానికి వద్దాం. మూడవ వచనం, బుద్ధిమంతుడు అపాయ వచ్చుడు చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదు. చాలు, ఇక్కడ ఒక మాట రాసుకొచ్చారు, బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాగును. బుద్ధిమంతుడైతే, కాస్త తెలివైన వాడైతే ఆపద వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తారు, దాక్కుంటారు. కింద ఎవరు రాసుకొచ్చాడు, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు. బుద్ధిమంతుడైతే యోచిస్తాడు, కాస్త ఆలోచిస్తాడు, దాగుతాడు, ఆ శ్రమ దాటిపోయే వరకు దాగి ఉంటాడు. అదే జ్ఞానము లేనివాడు ఏం చేస్తారు అంటే, చూడండి, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడిపోతాడు. కనుక పడిపోకముందు ఒక అవకాశం అన్నమాట. అలాగే ఆమోసు గ్రంథానికి కూడా వెళ్దాం. ఇలా పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా మనం కొన్ని మాటలే జ్ఞాపకం చేసుకున్నాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. 5:13. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరుకోడు. ఏ కాలం? చెడు కాలము. చూడండి, ఇది చెడు కాలము గనుక, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరుకుంటాడు. ఇది ఏ కాలం అన్నాడు? ఇది చెడు కాలం. ఇది మంచి కాలం కాదండి. ఇప్పుడున్న కాలం కూడా ఎలాగుంది? ఇది చెడు కాలంగానే ఉంది. అయితే రాసుకొచ్చు ఆమోస్ అంటాడు, ఇది చెడు కాలము గనుక ఈ కాలము, ఇది చెడు కాలం. అసలుకే చెడు కాలములో ఈ కాలమందు
బుద్ధిమంతుడు ఊరుకుంటాడు. బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడు, కాముగుంటాడు. అది బుద్ధి లేనోడు ఊరంతా తిరుగుతుంటాడు, దెబ్బలు తింటుంటాడు, అవమానపరచబడుతుంటాడు. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. బుద్ధిగా ఉండండి, ఇంట్లో ఉండండి అని ప్రభుత్వం ఎన్నో వాళ్ళకి కావలసిన పోషణ, ఆదరణ కల్పించినా ఉండట్లా, ఊరికే తిరిగి వస్తున్నారు. సరేండి, దెబ్బలు, అవమానాలు, ఇబ్బందులు ఎందుకు వస్తాయి? ఇక్కడ ఆమోస్ అంటున్నాడు, ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుంటాడు. బుద్ధిమంతుడు ఇది ఊరుకుంటాడు. మరి బుద్ధి లేనుడు తిరిగొత్తా ఉంటాడు, బుద్ధి లేని పనులన్నీ చేస్తుంటాడు. సరే, బుద్ధిహీనంగా మాట్లాడతాడు, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాడు, బుద్ధిహీనంగా నాశనం తెచ్చుకుంటాడు. కనుక ఈ కాలము చెడు కాలం. ఈ కాలమును చెడు కాలం కనుక బుద్ధిమంతుడైతే ఊరికే ఉంటాడు. కింద వచ్చిన కూడా మీరు బ్రతుకున్నట్లు, చూడండి, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి. మీరు బ్రతకాలంటే కీడు విడిచిపెట్టండి, మేలును వెదకండి. కీడు విడిచిపెట్టాలి. మీరు బ్రతకాలంటే మేలును వెదకండి. కింద వచ్చింది, అలాగు చేసినలా మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడుగా ఉండును. చూడండి, దేవుడు తన బిడ్డలకు హెచ్చరికగా చెప్తున్నాడు. ఆ మాటలు అంటాడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి. మీరు బ్రతకాలంటే కీడు విడిచిపెట్టండి. మీరు బ్రతకాలంటే బయట తిరగొద్దు. మీ కుటుంబం పాడవకుండా అంటే బయట తిరగొద్దు. మీ కుటుంబీకులు నాశనం కాకూడదు, మీ ద్వారా మీరు నాశనం కాకూడదు, మీ కుటుంబం నాశనం కాకూడదు అంటే మీరు కీడు విడిచిపెట్టండి, మేలును వెదకండి. అది సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు తోడుంటాడు? బుద్ధి లేని పనులన్నీ చేసి దేవుడా కాపాడు అంటే. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు. శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువారిని శోధించడం మొదలుపెట్టాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళన్నీ రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించాయి, నీ ఆకలి తీరిపోద్దని. ప్రభు అప్పుడు ఒక మాట చెప్పారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల మనుషులు జీవిస్తారు అని చెప్పాడు ప్రభు. అంతటితో ఊరుకోలా శత్రువు. మళ్ళీ ఏం చేశాడు? ఒక దేవాలయం శిఖరం మీద తీసుకెళ్ళాడు. చూపించి, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు చాలామంది దూతలు ఉన్నారు కదా, వారు నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు కదా. సాతాను కూడా వాక్యం బాగా తెలుసండి. సరే, సాతాను కూడా వాక్యం బాగా తెలుసు. కనుకనే దేవాలయం శిఖరం మీదకి ప్రభుని తీసుకెళ్ళింది, శిఖరం మీద నిలబెట్టింది. నువ్వు దేవుని కుమారుడు కనుక పైనుంచి కిందకు దూకు, నీ దూతలు వస్తారు, నిన్ను పట్టుకుంటారని. అప్పుడు ప్రభువారు నిజమే నేను దేవుని కుమారుడు కదా అని గబగబా పైనుంచి దూకేలా ఒక మాట చెప్పాడు, నీ దేవుడైన ప్రభువారిని శోధించొద్దు అని మరి ఒక చోట రాయబడి ఉంది. అంటే పైకి ఎక్కటం ఎందుకు, పైనుంచి దూకటం ఎందుకు, 2 కాళ్ళు ఇరిగాక దేవా కాపాడు అని. మనం చేసే పనులు ఏంటంటే ఇలాగే చేస్తూ ఉంటాం. ఇప్పుడు అనవసరంగా కొన్ని పనులు కొన్ని చేసి తెచ్చిపెట్టుకొని ఆ తర్వాత బాధపడుతుంటాం. దేవుడు మనకు తోడు ఉండాలి అంటే కీడు విడిచిపెట్టాలి, మేలును వెతకాలి. మేలును ఎప్పుడైతే వెతుకుతావో దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. కనుక ప్రభువారు చెప్పారు, నీ దేవుడైన ప్రభుని ఏం చేయొద్దు, శోధించవద్దు అని మరి ఒక చోట రాయబడి ఉంది. ప్రభుని శోధించొద్దు. సరే, శోధకుడికి చోటు ఇవ్వద్దు, శోధించొద్దు. దేవుడు నీకు ఇవ్వబడిన సమయం చాలా విలువైంది కాబట్టి జ్ఞానంగా నడుచుకోవాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి. అందుకే అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయొద్దు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోండి. కనుక ఇప్పుడు అబీగయీలుకు చెప్తున్నారు, అమ్మా నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా చేయాలమ్మా. ఇప్పుడు ఆపద వచ్చింది,
ఇప్పుడు మనుషులు రాబోతున్నారు, మన యజమానుని కీడు చేయబోతున్నారు. యజమానుని ఇంటికి మనందరికి కీడు రాబోతుంది. దయచేసి మీరు చెయ్యవలసిన దాన్ని కాస్త ఆలోచించి జాగ్రత్తగా చేయండి. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట వాళ్ళు చెబుతున్నారు. దేవుని బిడ్డలుగా కొంతమంది ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దాన్నే ఇది నీ తప్పే, ఇది ఇలా జరిగింది అలా జరిగిందని దాని గురించే మాట్లాడతావు, కానీ జరిగిపోయింది తిరిగి రాదు. భూమి మీద నీళ్ళు ఒలికిపోయాయి, మరలా తిరిగి నువ్వు తీసుకోలేవు. సమయం గడిచిపోయింది, నీకు మరలా అది రాదు. కానీ దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన దాన్ని, నిన్న గడిచిపోయింది, అది నీకు రాదు. దేవుడు నేడనే సమయం మనకుంది. రేపు ఉందో లేదో మనకు తెలియదు. నిన్న గడిచిపోయింది, తిరిగి రాదు. కానీ ఒక అవకాశం ఉంది నేడు. రేపు ఉందో లేదో నీకు నాకు తెలియదు, కానీ నేడు అనే సమయం మట్టుకుంది. కనుక నిన్నటి దాని గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించక నేడు అనే అవకాశం ఉంది. కాబట్టి నేడైనా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం క్షేమం. కనుక ఆ పని వాళ్ళు చెప్పారు, నువ్వు చేయవలసిన దాన్ని కాస్త జాగ్రత్తగా చెయ్యమ్మా, అవకాశం ఉంది, ఇంకొక అవకాశం ఉంది అని ఎప్పుడైతే చెప్పారో ఆమె తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆమె తీసుకోనే అవకాశము వచ్చింది. ఒక మాట జ్ఞాపకం వస్తుంది, ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ కొన్ని మాటలు మనం ఈ సమయం 11వ అధ్యాయము 26వ వచనం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను వినని ఎడల మీకు శాపము. ఆయన అంటాడు, మీ ఎదుట దీవెన, నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించున్న మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిని ఎడల ఈ దీవెన, వినకపోతే విన్నావనుకో దీవెనే, విన్నావనుకో మేలే, విన్నావనుకో నీ క్షేమమే, వినలేదనుకో నీకేం రాబోతుంది? శిక్ష రాబోతుంది. నువ్వు వినలేదనుకో ఆ నాశనం రాబోతుంది. ఇదే ద్వితీయోపదేశకాండం. ముప్పై అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని దేవుడు చెప్తున్నాడు. అలాగే 30వ అధ్యాయం 1వ వచనం కూడా, నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనుల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో ఆయన మాట నీవు నీ సంతతి వారు వినిన ఎడల మీ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మలను తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి మీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మను చెదరగొట్టెను వారిలో నుండి
తాను మిమ్మలను సమకూర్చాలి. దేవుడు అంటున్నాడు, నేడు నేను మీకు ఒక అవకాశం ఇచ్చా. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని నా మాట విని నా ఆజ్ఞలు గైకొంటే నేను నిశ్చయముగా మీకు తోడుగా ఉంటా, నిశ్చయముగా మిమ్మల్ని రక్షిస్తా, నిశ్చయముగా మిమ్మల్ని తిరిగి ఎక్కడ చెదిరిపోయారో అక్కడ నుండి మళ్ళా సమకూరుస్తా. ఎంత ప్రేమగల దేవుడు అండి. దేవుడు అంటాడు, మీ ఎదుట నేను దీవెన శాపాన్ని పెట్టా, మేలు కీడు పెట్టా, మరణము జీవం పెట్టా. ఏది కావాలో కోరుకో. మేలు కీడు ఉంది, దీవెన శాపం ఉంది, జీవము మరణం ఉంది. ఏది కావాలో కోరుకో. మీ ఎదుట నేను పెట్టిన వాటిని కోరుకోండి. మేలు కోరుకుంటావా? జీవం కోరుకుంటావా? ఆశీర్వాదం కోరుకుంటావా? అయితే నా మాట విను, అయితే నువ్వు నా ఆజ్ఞలో గైకొను, అయితే నా మాటకు విధేయత చూపు. నేను నీ పక్షంగా ఉంటా, నిన్ను నేను కాపాడుతా, నీ ప్రజలను విడిపిస్తా, నీకు తోడై ఉంటా. దేవుడు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను ఆయా విధాలుగా వ్యక్తపరిచాడు. మంచిదండి. ఇప్పుడు అబీగాయేలు దగ్గరికి వచ్చి పనివాళ్ళు చెబుతున్నారు. ఈ అబీగాయేలు అనగా రూపసి, ఒకటి సుబుద్ధి కలిగింది. ఆమెను గురించి ఏమి రాయబడిందంటే, ఒకటి సుబుద్ధి కలిగిన ఆమె, రెండవది రూపసి. బైబిల్లో ఇంత మోటివాడికి, మొరటివాడికి, ఇంత మూర్ఖుడికి, పనికిమాలిన వాడికి ఇంత దేవుడు కృప చూపాడు. ఇంత మేలైన భాగ్యవంతుడిగా, భాగ్యవంతుల పేరులో ఆయన పేరు ఉంచాడు. భాగ్యవంతమైన ఆస్తిని తనకు సమకూర్చాడు. మంచి యోగ్యమైన భార్యను కూడా దేవుడిచ్చాడు. అందుకే సామెతల్లో ఒక మాట అంటాడు, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. అందరూ తీసుకోండి. సామెతల గ్రంథం 18:22. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందెను. చాలు. ఇప్పుడు నాబాలుకి ఎవరు దొరికారు? సరేండి, భార్య దొరికిన వారికి మేలు దొరికెను. సరేండి, భార్య దొరికిన, భర్త దొరికిన మేలే. సరేండి, కనుక భక్తుడైన సొలొమోను అంటాడు, భార్య దొరికిన వారికి మేలు దొరికెను, మేలు దొరికింది అన్నాడు. సరేండి, కనుక భార్య దొరికిందా? నీకు పెళ్ళయిందా? దేవుడికి మంచి భార్యనిచ్చాడా? దేవుణ్ణి స్తుతించు. సరేండి, భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త. దేవుణ్ణి ఎప్పుడూ మనం స్తుతించాలి, దేవుణ్ణి ఎప్పుడూ మనం గణపరచాలి, దేవుణ్ణి ఎప్పుడు మనం ఆరాధించాలి. దేవా, నువ్వు నాకు భార్యనిచ్చావు, నువ్వు నాకు భర్తనిచ్చావు, స్తోత్రాలు. ఎందుకని ఎప్పుడు మనం కోరుకోవాలి. సరే, అందుకే అంటాడు, భార్య దొరికిన వారికి మేలు దొరికెను. ఎవరో ఒక ఆయన అన్నాడంట, భార్య దొరికిన వారికి మేలు దొరికినట్టు. అయ్యా, నాకు పెద్ద తేలు దొరికింది అన్నాడంట. సరే అండి, తేలు అంటే ఎప్పుడు ఏం చేస్తుంది? కుడతా ఉంటుంది. కొంతమంది ఎప్పుడు బాధించేవాళ్ళుగా, బాధ పెట్టేవాళ్ళుగా. సరే అండి, భర్తను బట్టి భార్యకు బాధ, భార్యను బట్టి భర్తకు బాధ ఎప్పుడూ రాకూడదు. సరే అండి, మేలే చేయాలి కానీ కీడు చేసేవాళ్ళుగా ఉండకూడదు. అందుకే ఇంకొక మాట అంటాడు ఇదే అధ్యాయంలో, అనగా 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. చాలు. ఏమిటంట? గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. అంటే ఇస్తే ఒకవేళ ఏమవచ్చు, ఆస్తిపాస్తులు గృహాలు ఇవ్వచ్చు, విత్తము అంటే బంగారం ఇవ్వచ్చు. కానీ అక్కడ రాసుకొచ్చాడు, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. పితరులు ఇస్తారు. ఒకవేళ వాళ్ళ ఆస్తిపాస్తులు గృహాలు ఇవ్వచ్చేమో, బంగారం ఇవ్వచ్చేమో, లేక పితరులకి ఏదైనా ఒకవేళ ఇవ్వచ్చు.
నీ తల్లిదండ్రులు కానీ, నీ పూర్వీకులు కానీ, కుటుంబీకులు కానీ నీకు ఒకవేళ గృహాలు ఇవ్వచ్చు, పొలాలు ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, కానీ కింద వచ్చును సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క ధనము. ఎవరిమే? సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క ధనం. సుబుద్ధి కలిగిన భార్య దేవుడిచ్చే కృప. అంటే ఇప్పుడు నాబాలుకి అబీగాయాలు ఎవరామే? ఒకటి రూపసి, రెండవది సుబుద్ధి కలిగిన ఆమెండి. మంచి బుద్ధి కలిగిన భార్యనిచ్చాడు దేవుడు. నాబాలు ఎలా తోడైనప్పటికీ దేవుడు ప్రేమించి ఒక మంచి భార్యను, గుణవంతురాలైన భార్యలను, యోగ్యురాలైన భార్యను, జ్ఞానవంతురాలైన భార్యను, సంతోషకరమైన భార్యను దేవుడు నాబాలుకి ఇచ్చాడు. కనుక పని వాళ్ళు వచ్చి ఆ యజమానురాలకు చెప్తున్నారు, అమ్మా ఇప్పుడు మన ఇంటి యజమాని మీదకి ఉగ్రత రాబోతుంది, మనకు కలిగిన సమస్తం మీదకి శాపం రాబోతుంది, వారు కీడు చేయబోతున్నారు, దయచేసి మీరు చెయ్యవలసిన దాన్ని కాస్త ఆలోచించి చెయ్యమ్మా. మీరు ఆలోచిస్తారు కదమ్మా, మీరు జ్ఞానవంతులు, మీరు సుబుద్ధి కలిగిన వారు, మీరు చాలా యోగ్యులు. ఆమె యోగ్యతను ఎవరు గ్రహించారో? పెనిమిటి గ్రహించలా. పెనిమిటి ఆమెను అర్థం చేసుకోలేదు, కానీ ఆమెను అర్థం చేసుకున్న వారు ఎవరో? ఆ ఇంట్లో ఉన్న పనివారు అర్థం చేసుకున్నారు. యజమానురాలు చాలా యోగ్యురాలు, ఆమె గుణవంతురాలు, ఆమె జ్ఞానవంతురాలు, ఆమె సంతోషకరమైన జీవితం కలిగిన వ్యక్తి గ్రహించారు. వారు చెప్పారు, అమ్మా చెయ్యవలసిన దాన్ని కాస్త ఆలోచించి చెయ్యి. ఇప్పుడు చేయవలసిన పనిని కాస్త నువ్వు ఆలోచించి చెయ్యాలి అని ఆ పనివారు ఆమెకి చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఆమె జ్ఞానంగా ఆలోచిస్తుంది. నిజమే, మన మీదకి ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఏం ఆలోచించలేము, కానీ జరగవలసిన దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. జరగవలసిన వాటి గురించి వారు చెప్పిన పరిస్థితిని బట్టి అబీగయలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడు వాటిలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మరలా సమూయేలు గ్రంథానికి వెళదాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము. ఇప్పుడు 18వ వచనం కానుండి కొనొచ్చు. అందుకు అబీగయలు, చూడండి, నాబాలుతో ఏమీయు చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్ష రసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల ఏంచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను కార్దబ్బెమ్మల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి. చాలు. ఎప్పుడైతే పని వాళ్ళు జరిగింది చెప్పారో, పాపం ఆమె తెలియదు, వచ్చినవి ఎవరు వచ్చారో తెలియదు, ఏం మాట్లాడారో తెలియదు, ఆయన ఏం చెప్పి వెళ్ళగొట్టాడో తెలియదు. కానీ ఏమీ తెలియని ఆమెకి పని వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో, పని వాళ్ళు చెప్పారో, ఆమె శ్రద్ధగా ఆలోచించింది. తన ఇంటి మీదకి రాబోయే శాపం, తన భర్త మీదకి రాబోయే శాపం, తన కుటుంబం మీదకి రాబోయే శాపం, తన ఇంటి మీదకి రాబోతున్న ఉగ్రతను ఆమె విన్నది, గ్రహించింది. నిజమే, చాలాసార్లు వింటాం కానీ దాని గురించి మనస్సున పెట్టాం. కనుక ఈమె గ్రహించింది. దావీదును గూర్చి విన్నది, దావీదు పంపిన మనుషులను గూర్చి విన్నది, తన భర్త పరిస్థితి ఎలాగో తనకు తెలుసు కనుక పనివాళ్ళు చెప్పిన మాట విన్నది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది. బహు జాగ్రత్తగా, త్వరితముగా ఆమె కొన్ని పనులు చేసింది. వాటిలో ఒకటి త్వరపడి. సరేండి, త్వరపడి ఆమె ఏం చేసిందంటే, అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక, సరేండి, చెప్పాల్సిన సమయంలో ఏం చేస్తుందేమే చక్కగా చెప్పుద్ది. బైబిల్లో ఎస్తేరు ఎందుకో గుర్తుకొస్తుంది. బైబిల్లో ఎస్తేరు మనసులో చాలా బాధ ఉంది. ఎంత బాధ అంటే, తన మీదకి, తన తండ్రి ఇంటి మీదకి, యోధా జనాంగం అంతటి మీదకి
127 సంస్థానంలో యూదులందరినీ సంహరించబోతున్నాడు హామాన్ అని తెలుసు. గుండె నిండా బాధ, వేదన, భయము తన హృదయంలో ఉంది. రాజు దగ్గరికి వెళ్ళి మీరు నా ఇంటికి భోజనానికి రండి అంది. రాజుగారు ఏం కావాలో చెప్పన్నాడు. ఏమొద్దయ్యా, నా ఇంటికి భోజనానికి రండి అంది. సరే అన్నాడు. ఆయన వచ్చాడు. వచ్చి కూర్చున్నాక అడిగాడు, నీకేం కావాలో కోరుకో, ఈ రాజ్యం నీ చేతిలో ఉంది, సగం మట్టుగా నీకు రాసిచ్చేస్తా చెప్పు అంటే, అయ్యా నాకేం వద్దయ్యా, నాకేం వద్దు, రేపు కూడా మరి నా ఇంటికి రండి, మీరు హామాను కలిసి నా ఇంటికి రండి అయ్యా. ఎంత జ్ఞానంగా మాట్లాడిందండి. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడే తన మనసులో ఉన్న ఆవేదనంతా చెప్పేలా. లేదు, ఇంటికి రమ్మంది. ఆయన ఇంటికి వచ్చాడు కనుక భోజనం పెట్టి తన మనసులో ఉన్నంతా వెలగక్కేలా. ఆ రోజు ఏం చెప్పలా, తెల్లారండయ్యా మీరు హామాను కూడా. తెల్లారి భోజనానికి వచ్చాక రాజు మళ్ళా అడుగుతున్నాడు భోజనం చేయకుండా, ఎందుకు రమ్మన్నావు చెప్పు, నీ మనసులో ఉన్న బాధ ఏంటో చెప్పు, నీకేం కావాలో చెప్పు, నేనున్నా, ఈ దేశమంతా నీకు రాసిస్తా. అయ్యా నాకు వద్దయ్యా, నీ మనసులో ఏముందో చెప్పు అని రాజే బలవంతం చేసి అడుగుతున్నాడు రాణిని. అప్పుడు చెప్పిందండి. ఎంత జ్ఞానవంతురాలు. అందుకే అంటాడు, సమయోచితమైన మాట వెండి పళ్ళెములో రండి. ఎంతో చక్కని మాట రండి. కనుక ఆ యొక్క సమయోచితమైన మాటలు, సమయోచితమైన పనులు కలిగి ఉండటం క్షేమమో. కనుక తన మనసులో ఉన్నదంతా చెప్పేసి ఆ రాజుకి అనగా భర్తకు చెప్పేలేదు, కానీ భర్త దగ్గర కూర్చుంది. మొదటిసారి వెళ్ళినప్పుడు రాజు అడిగాడు చెప్పలా, రెండోసారి కూర్చోబెట్టాడు చెప్పలా, మూడో రోజు మళ్ళా వచ్చినప్పుడు అడుగుతున్నాడు ఏం కావాలో చెప్పు. అప్పుడు ఆమె ఆలోచించి మాట్లాడింది. నిజమే పిల్లరా, కుటుంబంలో ఏవో కొన్ని అవసరాలు ఉంటాయి. భర్త ఎక్కడో పని నుంచి రావటంతో ఎదురెళ్ళిపోయి చెప్పేసి అప్పుడప్పుడు చెప్తుంటా. మద్రాసులోనంట ఒక కుటుంబం జరిగిన సంఘటన. అదేమిటంటే, ప్రతిరోజు నీళ్లు పట్టాలంటే వాళ్ళు పంపు దగ్గర బిందులు వరుసగా పెడతారు. అలాగే రోజు వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. పొద్దున పూట వీళ్ళు అవి బిందులు పెట్టారు, సాయంత్రం కూడా నీళ్లు పట్టుకోవడానికి బిందులు పెట్టుకున్నారు. ఏం జరిగింది అయ్యా అంటే, ఆ బిందులు పెట్టుకునే కాడి ఇద్దరు స్త్రీలు కొట్టుకున్నారు. ఇద్దరు స్త్రీలు దెబ్బలాడుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి బిందులు పగలగొట్టి తలలు పగలగొట్టుకున్నారు. సాయంత్రం అయ్యింది. పాపం భర్తలు ఆఫీసు నుంచి వచ్చారు. వచ్చేసరికి ఇక గుమ్మలోకి రాకముందే మొదలుపెట్టారు. ఏమని, చూడు ఇంట్లోకి ఒక పంపు వేయమంటే వేపి కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తున్నావు, చూడు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని. ఏమా చెప్పింది అటు ఆమె చెప్పింది. చూడు ఎలా కొట్టుకున్నావు, ఏం జరిగిందో చూడు, అది జరిగింది ఇది జరిగిందని మొత్తం చెప్పింది. ఏమా చెప్పింది ఆమె చెప్పింది. పొద్దున్న వాళ్ళిద్దరు దెబ్బలాడుకున్నారు, అయిపోయింది. ఇక సాయంత్రం అటు నుండి ఆమె భర్త, ఇటు నుండి ఏమో భర్త వచ్చారు. ఏరా ఏంటి మా ఆమెను కొట్టిందంట మీ ఆమె అనుకుంటే ఆయన అలాగే వచ్చాడు. ఇద్దరు బట్టి తన్నుకున్నారు. అందులో ఒకడిని చంపేశాడు. చేసిన తప్పుకి ఒక ఆమెమో జీవితకాలం అంతా భర్తను పోగొట్టుకుంది, ఒక ఆమెమో జైలు పాలు చేసుకుంది. నిజమే, తొందరపాటు మాటలు, తొందరపాటు పనులు కుటుంబంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ రాజుగారు ఎస్తేర్ని అడిగాడు, చెప్పు నీకేం కావాలో కోరుకో అని. మొదటి రోజు చెప్పలా, రెండో రోజు చెప్పలా, మూడో రోజు రాజు అంటున్నాడు చెప్పు, కారణం నీ మనసులో ఉంది చెప్పు. ఎప్పుడైతే జ్ఞానయోచితంగా చెప్పింది, తన్ను రక్షించుకుంది, తన తండ్రి ఇంటి వారిని రక్షించుకుంది, తన యోధా జనాంగానే రక్షించుకుంది. దేవుని బిడ్డలుగా సమయోచితమైన పనులు మాట్లాడటం, చేయటం అదెంతో జ్ఞానమో. అందుకే అంటాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుద్ది, మూడురాలు ఓడబెరుకుంటుంది. కనుక జ్ఞానవంతురాలైన అబీగాయేలు
ఎప్పుడైతే పని వాళ్ళు చెప్పారో ఈమె చేయవలసిన దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. ఏమి నిర్ణయం తీసుకుంది? అబీగాయలు తన భర్తతో అప్పుడు ఏమీ చెప్పలేదు. సరేండి, అంటే భర్త అంటే లెక్కలేనామే? భర్త అంటే మామూలుగా అంటే గౌరవం లేని వ్యక్తి కాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పితే వినే స్థితిలో ఆయన లేడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? బాగా త్రాగున్నాడు. ఆయన పరిస్థితి ఇప్పుడు చెప్పితే వినే స్థితిలో లేడు. ఆపద ముంచుకోతుంది. శత్రువు రాబోతున్నాడు. తన మీదకి కీడు, తన కుటుంబం మీద కీడు రాబోతుంది. కనుక ఇప్పుడు భర్తతో ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంది. ఇప్పుడు తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకుంది. ఏమి తీసుకుంది అంటే, ఇప్పుడు ఆమె త్వరపడి 200 రొట్టెలను చూడండి, ఆమె అప్పటికప్పుడు తయారు చేసింది. ఆమె త్వరపడి 200 రొట్టెలు తయారు చేసింది. తర్వాత 2 ద్రాక్షారసపు తిత్తులు. అప్పటికప్పుడు ఆమె 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, తర్వాత వండిన 5 గొర్రెల మాంసం. సరేండి, అప్పటికప్పుడు 5 గొర్రెల మాంసం వంట తయారు చేసింది. తర్వాత 5 మానికల వేయించిన ధాన్యము. సరేండి, 5 మానికలు ధాన్యం వేయించిన పేలాలు. తర్వాత 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు. 100 ద్రాక్ష గెల్లంట, 200 అంజూరపు అడలు. ఇవన్నీ త్వరగా సిద్ధం చేసింది. పని వాళ్ళని పిలిచింది. అయ్యా, ఇవన్నీ గాడిదల మీద పెట్టండి, త్వరగా తీసుకువెళ్ళండి, నేను వస్తానని చెప్పి ఆమె పని వాళ్ళని పంపించి తయారు చేసినవన్నీ పంపించి ఇప్పుడు ఆమె కూడా గార్ధబం మీద బయలుదేరి పరిగెత్తుకొని వెళ్తా ఉంది. వెళ్ళింది. దావీదు అప్పటికే బయలుదేరాడు. తాను కత్తి కట్టుకున్నాడు. తనతో పాటు ఉన్న 600 మంది కత్తులు పట్టుకున్నారు. బయలుదేరి వచ్చేస్తున్నారు. ఎవరి నాశనం చేయడానికి? నాబాలు ఇంటిని, నాబాలు కలిగిన సమస్త నాశనము చేయడానికే బయలుదేరాడు దావీదు. ఈ సంగతి తెలుసుకున్నామే. వెంటనే సిద్ధపడి బయలుదేరి వెళ్ళిపోయింది. దావీదు వచ్చేస్తున్నాడు. శబ్దం చేయించుకున్నాడు. ప్రమాణం చేశాడు. దావీదు బయలుదేరి వచ్చేస్తున్నాడు. నాబాలు ఇల్లును నాశనము చేసేయాలి. నాబాలు కలిగిన సమస్తాన్ని తెల్లారిపాటికల్లా మొత్తం నాశనము చేయడానికి దావీదు వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు ఈమె పని వారిని పంపించి ఇప్పుడు ఆమె చేసిన విషయం చూడండి. కొంచెం కిందకు వద్దాం. అబీగాయలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి చూడండి, ఎవరిని కలుసుకుంది? పని వాళ్ళకంటే తాను గబగబా బయలుదేరి వెళ్ళి దావీదును కలుసుకుందండి. దావీదును దారిలో కలుసుకుంది. దావీదు వెనుకున్న మనుషులను కలుసుకుంది. కలుసుకున్న వెంటనే ఏం చేసిందంటే ఆమె చక్కని మాటలుంది. ఆమె దావీదును కలుసుకొని ఒకటి. రెండవది, తాను గార్ధం భేద మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుందండి. సరే, ఆమె త్వరగా తయారు చేసింది. రెండవది, అవన్నీ ముందుగా పంపించింది. తాను త్వరపడి వెళ్ళింది. దావీదును కలుసుకుంది. దావీదు ఎప్పుడైతే దావీదును కలుసుకుందో తాను వెళుతున్న గార్ధభవనం నుంచి దిగిందండి. ఈమె మాటలు మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైన సంఘటనలు అండి. త్వరపడి నేను చెయ్యవలసిన దాన్ని జాగ్రత్తగా చెయ్యి అని ఎప్పుడైతే పని వాళ్ళు చెప్పారో ఆమె ఆలోచించింది. త్వరపడి అవన్నీ సిద్ధం చేసింది. త్వరపడి పంపించింది. తాను త్వరపడి వెళ్ళింది. ఎంత విధేయత! ఎప్పుడైతే వెళ్ళిందో దావీదును కలుసుకుంది. ఎవరు కలుసుకున్నారు? అక్కడ పని వాళ్ళు కలుసుకున్నట్టు రాయిలా ఆమె దావీదును కలుసుకుంది. అంటే ఎంత త్వరగా దావీదు దగ్గరికి వెళ్ళిందో. ఒక పక్కన ఆపద ముంచుకొస్తుంటే, ఒక పక్కన శ్రమ ముంచుకొస్తుంటే, ఒక పక్కన కష్టం ముంచుకొస్తుంటే ఈమె త్వరపడిందండి. ఈమె త్వరపడింది. జాగు చేయలా, నిర్లక్ష్యంగా లేదు. ఆమె త్వరపడింది. త్వరపడి వెళ్ళి దావీదును కలుసుకుంది. ఎవరైతే కీడు చేయబోతున్నారో, ఏ రూపంగా అయితే కీడు రాబోతుందో ఆ దావీదుని కలుసుకుంది. కలుసుకున్నామే. చూడు, నీకైనా గాడిద ఉంది, నాకు గాడిద ఉంది. నీకైనా మనుషులు ఉన్నా, నాకు కూడా మనుషులు ఉన్నారు.
అని అక్కడికి వెళ్ళాక తన స్థితి తన స్థాయి చెప్పుకోవట్లా. ఏం చేసిందంట? గార్ధబం మీద దిగిందండి. ఈమె కూడా చాలా భాగ్యవంతుడు, ఆస్తిపరుడు, తనకు కూడా మనుషులు ఉన్నారు. కానీ ఆమె బుద్ధి విషయం చూపిస్తుంది ఏమిటంటే, దావీదును కలుసుకుంది. తన గార్ధబం మీద నుండి త్వరగా దిగి సాగిలపడి సాష్టాంగపడి తర్వాత అతని పాదాలు పట్టుకుందండి. ఎవరిమే? వింటున్నారా? ఎవరిమే? అబీగయలు, సుబుద్ధి కలిగిన భార్య. అందుకే చూడండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. చూడండి, భర్తను కాపాడుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, తనకున్న వారిని కాపాడుకోవడానికి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఆమె ప్రవర్తన కనపడుతుంది. ఇప్పుడు ఆమె ప్రవర్తన, ఆమెలో ఉన్న శ్రద్ధ, ఆమె తీసుకోవలసిన నిర్ణయాన్ని తీసుకోవలసిన సమయంలో తీసుకుంటుంది. రెండవది, పని చేయాల్సిన సమయంలో పని చేస్తుంది. తొందరపడాల్సిన విషయంలో ఎక్కడ శ్రద్ధ చూపాలో అక్కడ తొందరగా ఆ పని చేసింది. నిజమే, నువ్వు సమయం ఏం ఆలోచించాలో ఆలోచించవలసిన సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. రెండవది, త్వరపడింది, శ్రద్ధ చూపింది, పట్టుదల కలిగి వెళ్ళింది. కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని రక్షించుకోవాలి. అది ఆమె ఆవేదన. ఇది ఆమె మనసులో ఉన్న బాధ, ఆమె మనసులో ఉన్న వేదన. తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన బిడ్డలను తనకున్న వారిని కాపాడుకోవాలి. అది ఆమె మనస్సు. కాబట్టే దావీదు కీడు చేయబోతున్నాడని తెలిసి త్వరగా వెళ్ళింది, గార్ధబం నుంచి దిగింది, సాష్టాంగ నమస్కారం చేసింది, సాగిల పడినట్టుంది. తర్వాత వెళ్ళి పాదాలు పట్టుకుందండి. ఎవరామే? పాదాలు పట్టుకుంది వెళ్ళి. ఎంత అద్భుతమైన విషయం! ఆ ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో పాఠం, ఎంతో ఆత్మీయ సత్యం మనకు తెలుస్తుంది. ఆమె వెళ్ళింది, వెళ్ళటమే కాదు, తాను తీసుకుని వెళ్ళిన గార్ధబం మీద నుండి దిగి పాదాలు పట్టుకుందంట. సాష్టాంగపడింది, పాదాలు పట్టుకుంది, చక్కని మాటలు చెప్తుందండి. చూడండి, తగ్గించుకొని మాట్లాడుతుంది, విధేయతో మాట్లాడుతుంది. నిజమే, దేవుని బిడ్డలుగా గ్రహించాల్సింది ఏంటంటే, నువ్వు చేయవలసిన దాన్ని జాగ్రత్తగా చేయాలి. ఆపద ముంచుకొస్తుంది. ఇప్పుడు భయంకరమైన వైరస్ ప్రపంచమంతా తల్లడిల్పజేస్తుంది. ఇప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తప్పనిసరిగా మనం అందరం తీసుకోవాలి. దేవుని రాకడ రాబోతుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకే ఆమోస్ ఒక మాట చెప్తాడు. ఆమోస్ గ్రంథాలకు వెళ్తాం. ఎందుకు ఆ మాట గుర్తుకొచ్చింది ఒకసారి. ఒక్క నిమిషం అండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. మీరున్న దగ్గర దయచేసి అందరూ మీరు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని వారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. ఒకడు సింహము ఎదుట నుండి తప్పించుకొనగా ఎలుగుబంటు ఎదురైనట్టు ఉండును. వాడు ఇంటిలోనికి వచ్చి గోడ మీద చెయ్యి వేయగా పాము వాణ్ణి కరుచునట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా అది వెలుగై ఉండదు కదా. చాలండి, ప్రభు రాకడ వస్తుంది అంటే రానివ్వండి అంటారు. లేదండి, ఇవి ప్రభు రాకడకు సూచనలు. ప్రభు చెప్తున్నాడు ప్రవచనాత్మంగా, ప్రభు దినము రావాలని ఆశ పెట్టుకుంటున్న వాళ్ళారా, అది వెలుగు కాదు, అది భయంకరమైన చీకటి. ఆ దినము ఎలా ఉంటుంది? తప్పించుకోవాలని వెళితే సింహం ఎదురైద్దంట. ఆ సింహాన్ని తప్పించుకుందాం కదా అని ఇంకొక వైపు వెళ్తే ఎలుగుబంటి ఎదురైద్దంట. దాన్ని కూడా తప్పించుకొని ఇంట్లోకి వచ్చి గోడ మీద చేయేస్తే పాము వాడిని కరిచి చంపుతాడు.
ఎంత ప్రమాదకరమైన దినం. ఒకవైపు పరిగెడితే సింహం వస్తుంది, మరొక విధంగా తప్పించుకుందామంటే ఎలుగుబంటి ఎదురయ్యింది, మరొక ఇంట్లోకి వచ్చి పోనీ ఇంట్లోనే కాపాడుకుందామంటే గోడ మీద చేయబెడితే పాము కరిచినట్టు ఉండదంట. అంటే యెహోవా దినం అది భయంకరమైన దినం. కనుక దినములు రాకమునిపే, అందుకే అంటాడు దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు సంతోషము లేదని చెప్పు, సంవత్సరాలు రాకమునిపే నీ బాల్య దినాలను సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కనుక జరిగిపోయిన సమయం నీకు తిరిగి రాదు. దేవుడు నీ ముందు ఒక అవకాశం పెట్టాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని నువ్వు జాగ్రత్తగా చేయి. ఇకనైనా నీ చెడును విడిచిపెట్టు, ఇకనైనా నీ పాపాన్ని విడిచిపెట్టు, ఇకనైనా నీ దిమనస్కత్వాన్ని విడిచిపెట్టు, ఇకనైనా నీ పాత రోత బ్రతుకును మార్చుకో. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. కనుక ఆమె తన బుద్ధి విషయాలు తెలియచేసింది. తాను తీసుకోవలసిన జాగ్రత్తలు, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంది. ఆమె బుద్ధి విషయాలు చూపించింది. ఈరోజు ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకొని పరిశీలన చేసుకోవడం మనకెంతైనా క్షేమమో. ఆమె త్వరపడి పరిగెత్తుకొని త్వరగా వెళ్ళింది, దావీదును కలుసుకుంది, రాబోయే సమస్యను కలుసుకుంది. కానీ ఆమె గార్ధబం దిగిందండి, అది ఆమె దీనత్వం. రెండవది కనిపిస్తుంది సాష్టాంగ పట్టం, మూడవది పాదాలు పట్టుకోవటం కనిపిస్తుంది. తర్వాత ఆమె మాటలు చాలా ఆత్మీయమైన మాటలు ఉన్నాయి. దేవుని దగ్గర దిద్దుకుందాం, ఈ రాత్రి సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరున్న స్థలంలో మోకాళ్ళు వేయండి, కుటుంబంగా కలిసి మోకాళ్ళు వేయండి. ఒకసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడితే నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. జరిగిపోయిన దినాలు, జరిగిపోయిన పరిస్థితులు విడిచిపెట్టు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు చెయ్యవలసిన దాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించి చేయి. నీకు సమయం లేదు. ప్రభు దినము త్వరగా రాబోతుంది. ప్రభు చెప్పిన సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి. మనము మన చేతిలో లేము, దేవుడి చేతిలో ఉన్నాం. ఈ సృష్టి ఆయనది. ఈ ప్రజలందరం, మనమందరము దేవుని ప్రజలం. దుష్టుడైన సాతాను ఎవరిని మృంగాలని వెదకుచూ తిరుగుతున్నాడో, దేవుడు నిన్ను ప్రేమించి నీ శాపాన్ని ఆయన భరించి, నీ మీదకి వచ్చిన మానాన్ని ఆయన భరించి, నీవు పొందవలసిన శిక్ష ఆయన భరించి మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ. ఇది అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఇది అనుకూల సమయం, నేడే రక్షణ దినం. నువ్వు రక్షణ కోరుకుంటే రక్షణ నీకు వస్తుంది. ప్రభువా నాకు కావాలి. అబీగయలు చక్కని నిర్ణయం తీసుకుంది, చక్కని నిర్ణయం తీసుకుంది. ప్రార్థన చేద్దాం, ప్రభువుకి అప్పగిద్దాం. ఎంతైనా మంచి దేవుడు మన దేవుడు. మన పాపములు మనం ఒప్పుకొని నిడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక ఆయన మన పాపాన్ని, శాపాన్ని కొట్టివేసి నిన్ను పరిశుద్ధునిగా చేయగలిగిన వాడు, నిన్ను నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు. నువ్వు ఏది పోగొట్టుకున్నావో తిరిగి మరలా నీకు అది ఇచ్చేవాడు. ఈరోజు ఈ రాత్రి నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో ప్రభు చేతులకు అప్పగించు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజైనా సమాధాన సంబంధమైన సంగతులు వింటే నీకు మేలు. ఆ యెరూషలేము పట్టణాన్ని చూసిన ప్రభు, ఆ ప్రాకారాలు చూసిన ప్రభువును చూసి చెప్పారు, ఇవన్నీ చూడు ప్రభువా అని. ఆయన యెరూషలేములో తిరుగుతూ ఉన్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, ఈ నీ దినమందైనా నువ్వు మారుమనసు పొందితే నీకెంత మేలు. సమాధాన సంబంధమైన సంగతులకు మనసు
మార్చుకుంటే నీకెంత మంచిది. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు, నిన్ను నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు, నిన్ను పోషించగలిగిన దేవుడు, నిన్ను రక్షించగలిగిన వాడు, నిన్ను పరిశుద్ధినిగా చేయగలిగిన వాడు. పోగొట్టుకున్నది తిరిగి నువ్వు పొందుకుంటావు. నష్టపోయిన దాన్ని తిరిగి సమకూరుస్తానన్నాడు ప్రభు. అయితే నువ్వు చేయాల్సింది చెయ్యి. ప్రార్థన చేయి. నాబాలు వచ్చిన మనుషులతో మాట్లాడేశాడు, అవమానపరిచేశాడు, వాళ్ళని వెళ్ళగొట్టేశాడు. అయిపోయింది సమయం. కానీ అవకాశం ఉంది, ఒక అవకాశం ఉంది. నీ జీవితంలో సమయాలు ఎన్నో మీద దాటిపోయినా నీకు ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఈ రాత్రి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు దిద్దుకుంటావేమో, మనసు మార్చుకుంటావేమో, నీ పాపాన్ని విడిచిపెడతావేమో. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నా అన్నాడు ప్రభు. ఆయన చాచి ఉంచాడు చేతులు. ఇంకా నీ మీద ఉన్న ప్రేమతో, ఇంకా నీ మీద ఉన్న తన కృపతో సద్వినియోగపరచుకో. ఇది ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. దయచేసి ప్రార్థించు. నిజమే ప్రభువా, నా జీవితంలో నువ్వు నాకెంతో కృప చూపావు, నేను పోగొట్టుకున్నాను, నన్ను క్షమించు. పశ్చాత్తాపడతావా? ఒప్పుకుంటావా? దిద్దుకుంటావా? ధన్యుడివే. లేదా ఇంతకంటే విచారింపదగిన దినం, భయంకరమైన దినం రాబోతుంది. అది వెలుగు కాదు, చీకటి రాబోతుంది. అది ఆశీర్వాదం కాదు, శాపం రాబోతుంది. దేవుడు అంటున్నాడు, నేను మీ ముందు పెట్టా, మేలు పెట్టా, కీడు పెట్టా, జీవం పెట్టా, మరణం పెట్టా, ఆశీర్వాదం పెట్టా, శాపం పెట్టా. ఏది కావాలో కోరుకో. ఏది కోరుకుంటా? ఏది కావాలనుకుంటున్నా? దయచేసి మనసు విప్పు. హృదయపూర్వకంగా నీవు ఉన్న స్థలములోనే ప్రభుని, ప్రభువా నా సొంత రక్షకునిగా యేసుని అంగీకరించు. నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రభు నిన్ను రక్షిస్తాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. అబీగయలు సంతోషకరమైన వ్యక్తికి సూచనగా, జ్ఞానవంతురాలుగా, యోగ్యురాలుగా, గుణవంతురాలుగా ఆమెకి ఎన్నో చెప్పచ్చు. అలాంటి వ్యక్తిగా విషయం తెలుసుకుంది, రాబోతున్న కీడును గ్రహించింది, త్వరపడింది, పనిచేసింది, సిద్ధపరిచింది, పనివారికి అప్పగించింది, తాను సిద్ధపడి వెళ్ళింది, తనున్న వాహనం మీదను దిగింది, సాష్టాంగ నమస్కారం చేసింది, దావీదు పాదాలు పట్టుకుంది. ఎంత యోగ్యురాలండి! ఈ రాత్రి నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఎవరు ఏడుస్తారు? నీ కోసం నువ్వే పశ్చాత్తాపడాలి. నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ఏడవాలి. అది నీ బాధ్యత. నీ గురించి నువ్వే ఒప్పుకోవాలి. నీ పాపం నువ్వే ఒప్పుకోవాలి. నీ బలహీనతను నువ్వే సరి చేసుకోవాలి. నిన్ను నువ్వే సరి చేసుకోవాలి ప్రభు దగ్గర. ఎవరో నిన్ను సరి చేయలేరు, ఎవరు నిన్ను బాగు చేయలేరు. దేవుడు నీకే అవకాశం ఇచ్చాడు. నువ్వే సరి చేసుకో, నువ్వే ఒప్పుకో, నువ్వే దిద్దుకో, నువ్వే దేవుని దగ్గర సమాధానపడు. అబీగయలు పని వాళ్ళంతమంది ఉన్నా తానే వెళ్ళింది, తానే ఒప్పుకుంటుంది, తానే సాష్టాంగపడింది, తానే కలుసుకుంది. ఎంత అద్భుతమైన సంఘటనలో! నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసే దేవుని దగ్గరికి నీకు నువ్వుగా వెళ్ళాలి. నీకు నువ్వుగా పరిశీలనతో ఒప్పుకోవాలి. రాబోతుంది కీడు, రాబోతుంది ఉగ్రత, రాబోతుంది నాశనం, రాబోతుంది నిత్య నరకం. నువ్వు తప్పించబడాలి.
నువ్వు రక్షించబడాలి, నీవు నీ కుటుంబాన్ని కాపాడబడాలి అంటే అది నీ చేతిలోనే ఉంది. దేవుడు నీ ముందే పెట్టాడు. సద్వినియోగపరుచుకుంటావా, పోగొట్టుకుంటావా? దయచేసి ప్రార్థించు. నువ్వు ఒప్పుకున్నట్టయితే, ఈ సమయం నేను సద్వినియోగపరుచుకుంటాను అని నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ చెయ్యి ఆయన వైపు చాపు. ప్రభువా నన్ను క్షమించు నాయనా అని హృదయపూర్వకంగా ఆయనకు అప్పగించు. మీ చేతులు ఆయన వైపు చూపు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ప్రభువా, ఈ నాబాలు జీవితంలో అబీగయలు గురించి మేము వింటున్నాము నాయన. తన భర్త మీదకి వచ్చే శాపము, తన ఇంటి మీదకి వచ్చే ఉగ్రతను గురించి తెలుసుకొని ఎంత జ్ఞానంగా, ఎంత తెలివిగా, ఎంత ప్రార్థనాపూర్వకంగా తాను సిద్ధపడిందో నాయన. మా జీవితాల్లో కూడా ఈరోజు నేను సిద్ధపడుతున్నాను. రాబోయే శిక్షను, రాబోయే శాపమును, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాను. ప్రభువా నాకు సహాయం చేయి. నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను మార్చు, నన్ను పరిశుద్ధపరచు అని ఎవరైతే ఒప్పుకుంటూ వారు చేయి చాచారో ఆ చాచబడిన చేతును ముట్టండి ప్రభు. వారి హృదయాన్ని పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి. సమస్త వ్యాధుల నుంచి విడిపించండి, సాతాను క్రియల నుంచి విడిపించండి, దుర అలవాట్ల నుంచి విడిపించండి, దుస్తత్వాన్ని విడిపించండి. ప్రభువా నన్ను మార్చు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను మార్చు అని ఎవరైతే నోరు తెరిచారో అలాంటి బిడ్డలు ముట్టున్నాయి. అలాంటి వారికి సహాయం చేయి. వారిని ఆదుకొని, ఆదరించి, బలపరచు, దీవించున్నాయి. దయతో జ్ఞాపకం చేసుకున్నాయి. మా దేశం మీదకి వచ్చిన ఈ భయంకరమైన కరోనా వైరస్ నుండి మమ్మల్ని తప్పించి రక్షించు, కుటుంబాలను రక్షించి దీవించు. మా హోలీ పెరియల్ సహవాస బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ మీరు కాపాడండి దేవా. వారిని కాపాడండి, వారికి సమృద్ధి దయచేయండి, వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, వారు ఎక్కడున్నారో వాళ్ళని భద్రపరచండి. దైవికమైన కృపను కలిగి జీవించుటకు కృప దయచేయమని, మహిమ పొందమని ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరికి వారి వారి అక్కరలో, వారి వారి అవసరాల్లో సహాయపడమని, కృప దయచేయమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఆయన సహవాసముగా కూడి ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న అందరికీ ఈరోజు మరి ముఖ్యంగా ప్రభు నాతో మాట్లాడాడు. నేను నా పాపాన్ని విడిచిపెడుతున్నాను అని ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నారు అలాంటి వారిని ప్రభు బలపరిచి, స్థిరపరిచి, రక్షించి, దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామలో మీకు వందనాలు. ఈ వాక్యాన్ని మీరు విన్నందుకు వందనాలు. అలాగే మీరు ఇతరులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేసినందుకు వందనాలు. ఒకవేళ